పదవీ విరమణ అంటే విశ్రాంతి కాదు, మరో కొత్త ప్రయాణానికి ఆరంభమని వారంతా నిరూపిస్తున్నారు. శేష జీవితాన్ని మనుమలు మనమరాళ్లతోని లేక తీర్థయాత్రలోనూ గడపాలనుకోకుండా పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. జేడీ ఫౌండేషన్ పేరిట ఓ సంస్థను స్థాపించి రేపటి తరం బాగు కోసం శ్రమిస్తున్నారు. ఇంతకీ వారంతా ఎక్కడివారు, సమాజ హితం కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. వీరంతా విశాఖ గోపాలపట్నం ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉద్యోగులు. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. 2019 జూన్ 10న 175 మంది విశ్రాంత ఉద్యోగులు జేడీ ఫౌండేషన్ స్థాపించారు. అప్పటి నుంచి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలతో పాటు కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రచారం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ నగరంలో 65 ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. అంతరించిపోతున్న తాటి చెట్ల సంరక్షణ కోసం నరవ, సింహాచలం, మాధవధార కొండలపై టెంకలను నాటడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. సుమారుగా మేము ఇంతవరకు 300 కార్యక్రమాలు చేయడం జరిగిందండి. దాంట్లో ముఖ్యంగా ప్రతి విద్యార్థిని ఈ మా కార్యక్రమంలో భాగస్వామి చేయాలని జేడీ గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము పర్యావరణ పరిరక్షణ కోసం అయితే స్కూల్ పిల్లలకి పొలం బాట అనే ఒక కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో ప్రధానమైన నీటి సమస్య రాబోయే కాలంలో వస్తుందని ఒక అంచనాతో మేము ఇంకుడు గుంతలపై కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నాం. అన్ని సీడ్లు కూడా తీసుకొచ్చి కొంచెం మట్టిని కూడా తీసుకొచ్చి ఆ మట్టిలో విత్తనం పెట్టి వాళ్ళకి బాల్స్ లో రెడీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు రెడీ చేసేవారు. అది తీసుకెళ్లి మేము ఇలా కొండల్లో ఆటల్లో మేము వేయడం జరిగింది. ఇది చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. విశాఖలో ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విత్తనాలను సేకరించి వాటిని విత్తన బంతులుగా మార్చి విద్యార్థులకు ఇచ్చి వారి చేతే భూమిలో నాటిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పిల్లలు వినియోగించని పెన్నులను డ్రాప్ బాక్స్ లో వేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా సుమారు 1,00,000 పెన్నులను సేకరించారు. మట్టి కుండీలను ఏర్పాటు చేసి పశుపక్షాదుల కొరకు మంచినీటిని నింపే సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఏం చేస్తున్నామంటే ప్రతి పాఠశాలకు వెళ్లి ప్లాస్టిక్ ని వాటర్ బాటిల్స్ లో వెయ్యండి, వాటితో మేము పోడియము, స్టూల్స్, టేబుల్స్ తయారు చేద్దాము. మేము తయారు చేసి చూపించాము. పిల్లలు కూడా చాలా ప్రాక్టికల్ గా చూపించేసరికి ప్రతి విద్యార్థులు కూడా మాతో సహకరించి మాకు చాలా ప్లాస్టిక్ వేఫర్స్ మాకు అందించారండి. స్కూల్లో వాళ్ళ ద్వారాగా మధ్యాహ్న భోజనం పథకం వాళ్ళకి అందేటట్టు వాళ్ళ కాయగూరలు వేసి ఎవరి మొక్కకు వాళ్ళు బోర్డులు పెట్టుకుని వాళ్ళ మొక్కకి సంరక్షణ చేసేటట్టు అరేంజ్ చేసాం. అలాగా వాళ్ళు తృప్తి చెంది వాళ్ళ మొక్కను వాళ్ళు పెంచుకొని వాళ్ళు చాలా సంతృప్తిగా ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మట్టి టబ్బలు కట్టడము అవన్నీ చేసి పార్కుల్లోని, హైవేలోని, తోటల్లోని వాటిలో కడుతున్నాం. పిచ్చుకలన్నీ సంరక్షించడము ఇవన్నీ చేస్తున్నాము మా జేడీ ఫౌండేషన్ తరఫున. నగరంలో మాంసం దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ వాడకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు స్టీల్ బాక్స్ తెచ్చుకుంటే 20 రూపాయలు తగ్గించేలా దుకాణదారులను ఒప్పించారు. ప్లాస్టిక్ వాడని వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మా దాంట్లో. పర్యావరణ పరిరక్షణ గురించి మెయిన్ ఎజెండా ప్లాస్టిక్ ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ప్లాస్టిక్ ని ఎక్కువ వాడకూడదనే ఒక దీంతో, లేకపోతే మిద్దె తోటలు అలాంటివి, అలాగే అగ్రికల్చర్ సెక్టర్ లోకి యూత్ ని తీసుకొచ్చే విధంగా మేము వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, అన్ని స్కూల్స్కి వెళ్ళి మేము అన్నింటినీ వాళ్ళకి పిల్లలకి అందరికీ టీచర్స్ కి మోటివేట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నాం కార్యక్రమం. జేడీ ఫౌండేషన్ ద్వారా ప్రతి కళాశాల, పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా చేస్తున్నారు. వీరి కృషి మరింత ఫలించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ సురేష్తో ఉషారా.